లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రామ్నాథ్ గారు చెప్పండి, మనం దీని మీద కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది బీఆర్ నాయుడు ఇతర అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా. ఈ మొన్న జరిగినటువంటి వేట్లపాలెం ఘటన, ఇటువంటి వాటిని అవాయిడ్ చేయలేమా? ఎందుకో ఏపీలో వరుస ఘటనలు గత ఏడాదిన్నరగా జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న పాల కల్తీ, మొన్న అంతకుముందు ఆ తర్వాత నీళ్ల కల్తీ, ఇప్పుడు ఈ మందుగుండు సామాగ్రి పేలి అనేక మంది మరణించడం. ఈ పరిణామాల మీద ఈ అభిప్రాయం ఏమి? కొమ్మినేని గారి వరుసగా జరుగుతున్న ఘటనల్ని గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అన్నది పూర్తిగా నిర్వీర్యమైందా? అంటే ప్రభుత్వ పెద్దల నుండి చేయాల్సిన పనులు కాకుండా వేరే వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుండడంతో కింది స్థాయిలో యంత్రాంగం కూడా చాలా జోయల్ గా తీసుకుంటున్నారని అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే నిన్న మంత్రి గారు చెప్తున్నారు, యాక్చువల్లీ రోజుకు కేవలం 15 కిలోలు మాత్రమే అక్కడ అది ఉండాలి టపాసులు తయారు చేసే మందు అనేది, కానీ 800 కేజీలు తెచ్చారు అక్కడికి అని చెప్తున్నారు. ఇది ఎవరి వైఫల్యం? అంటే మీరు తనిఖీలు చేయడం లేదు, అసలు తనిఖీలకే రారు అన్న ధైర్యం లేకపోతే ఏకంగా 15 కిలోలు పెట్టాల్సిన చోట 800 కిలోలు ఎందుకు తెచ్చుకుంటారు? అంటే ఇక్కడ ప్రభుత్వము యంత్రాంగము ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నది ఆ యజమానికి వచ్చిన ఆలోచనగా ఉండొచ్చు. 2, అక్కడికి కనీసం అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేకుండా కనీసం దారులు కూడా లేవు. మరి అలాంటి చోట ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితి? అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు వెళ్ళకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కదా అని అధికార యంత్రాంగం ఎందుకు గమనించి అక్కడ అనుమతులు ఇచ్చే విషయంలో ఎందుకు ముందుకెళ్లారు? దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతేడాది కోనసీమ జిల్లాలో ఒక ఘటన జరిగినప్పుడు ఇట్లాగే ఒక కమిటీ వేసి మొత్తం అన్ని తాత్కాలికంగా అప్పుడు అన్ని తనిఖీలు చేశారు. ఇక్కడ ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ దగ్గర కూడా వెళ్ళి తనిఖీలు చేసి అక్కడ ఎక్కువ మంది కార్మికులు వాడుతున్నారు, కొన్ని లోపాలు ఉన్నాయని హెచ్చరించి వదిలేశారు. కానీ ఆ రోజు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటే ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు తాత్కాలికంగా హడావిడి చేయడం తప్పించి ఆ తర్వాత రెగ్యులర్ గా విజిలెన్స్ అన్నది లేదు, తనిఖీలు లేవు అన్నది ఇక్కడే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. హోంమంత్రి అనిత గారు వెళ్ళి ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే అక్కడ మా నమ్మకం నువ్వే జగన్ అన్న ఒక బుక్లెట్ కనిపించిందట. దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాం, అసలు ఆ బుక్లెట్ అక్కడికి ఎలా వచ్చిందో అని చెప్తున్నారు హోంమంత్రి. ఎంత దురదృష్టకరమైన ఘటన. ప్రమాదం జరిగితే ఇప్పుడు ఉండొచ్చు, ఆడ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉండొచ్చు, ఎలక్షన్ టైంలో పంచిన బుక్లెట్ ని అక్కడ పెట్టుకుని ఉండొచ్చు. దానికి ప్రమాదానికి సంబంధం ఏంటి అంటే మొత్తం డైవర్ట్ చేసేసి మళ్ళా వైసీపీ వాళ్ళ మీదకి తోసేసి, పైగా హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళదేమో ఈ ఫ్యాక్టరీ అన్న సమాచారం కూడా ఉందని చెప్తున్నారు. హోంమంత్రి అనిత గారు ఆ ఫ్యాక్టరీ ఎవరిదో కనుక్కోవడానికి సమాచారం ఉంది, తెలుస్తోంది అనేది నిర్ధారించాలి కదా. అంటే మొత్తం ఎక్కడ ప్రభుత్వం మీద అటాక్ జరుగుతుందో అని చెప్పి ముందే వైసీపీని మనం డిఫెన్స్ లెక్ నెట్టేయడం ఎలా? కాబట్టి అక్కడ ఏదో బుక్లెట్ ఉంది కాబట్టి పడింది కాబట్టి ఇగో దీని వెనక ఏదో ఉంది అని. సింహాచలం ఆలయం దగ్గర గోడ కూలినప్పుడు కూడా హోంమంత్రి అనిత గారు ఇలాగే అప్పటికప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడేశారు. ఈ గోడ కట్టింది ఎవరో మేము చేస్తాము, గత ప్రభుత్వంలో కట్టారేమో అన్నట్టు. కాదు మేడం, 15 రోజుల క్రితమే కట్టారు అన్నప్పుడు సైలెంట్ అయిపోయారు. అంటే మొత్తం దీన్ని చేయాల్సిన పనులు చేయకుండా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు పదే ఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు, యంత్రాంగం నిఘా లేదు అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ హడావిడి అంతా చూశారు, మంచిదే. కానీ ఈ ఘటనలు ఇలాంటి వరుసగా జరుగుతున్నప్పుడు పాల కల్తీ జరుగుతోంది, బాణాసంచ పేలులు జరుగుతున్నాయి, డయేరియా, స్కూల్ పిల్లలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు వరుస పెట్టి ఈ 2 ఏళ్ల కాలంలో ఇన్నిసార్లు ఎన్ని పాఠశాలలో ఎన్ని హాస్టళ్లలో పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి ఒక అడ్డుకట్ట పడడం లేదు, జరుగుతూనే ఉన్నాయి రిపీటెడ్ గా. అంటే ఇక్కడ ఎంత ఏంటంటే ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆలోచనల అనుగుణంగానే కింది స్థాయిలో యంత్రాంగం పనిచేస్తుంది. ప్రభుత్వ పెద్దలకు ఇది మన ఎజెండాని క్లియర్ గా ఫిక్స్ చేసినప్పుడు ఆ ఎజెండా నుంచి డీవియేట్ కాకుండా కింద అధికార యంత్రాంగం పనిచేస్తుంది. కానీ ప్రభుత్వ పెద్దల ఎజెండా అన్నవి ప్రజలతో సంబంధం లేని అంశాల మీద ఎక్కువగా ఉండడంతో కింది స్థాయిలో ఉద్యోగులు కూడా మిగిలిన అంశాన్ని పట్టించుకోవడం లేదు. అంటే ప్రభుత్వం పై నుంచి సరైన మానిటరింగ్ లేదు, దానివల్లే కింద యంత్రాంగం వైఫల్యం చెందుతోంది అనేది రిపీటెడ్ గా జరుగుతున్న ఈ ఘటనలను బట్టి అర్థమవుతుంది కొమ్మినేని గారు. రైట్, నిజంగానే చాలా అత్యంత బాధాకరం, శోచనీయం. శివశంకర్ గారు, ఈ ఘటన జరిగినటువంటిది నిజంగా వాళ్ళందరికీ కూడాను ప్రగాఢ సంతాపం తెలుపుతూ, ఇది చాలా చాలా అంటే చాలా అసలు మాటలు కూడా లేదు అక్కడ చూస్తుంటే. ఆ బాడీలు కానీ, అదంతా తీరును కానీ, ఆ యొక్క క్షతగాత్రమైనటువంటి విధానం కానీ. సో ఇంత జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసేసి అక్కడికి నాయకులు కూడా ఫోన్లో అంతా పరామర్శించేసి చూసుకోండి జాగ్రత్తగా అనేటువంటి చెప్పి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అనేటువంటిది ఉంది. ఎక్కడ రాజకీయం అనేది మాట్లాడలేదు. ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యేసి
సో ప్రభుత్వ బాధ్యత కనీసం అంటే గనక ఫ్యాక్టరీకి మీరు అన్నట్టు ఎంత లిమిటేషన్స్ ఉండాలి, ఎంత ఉంది, కనీసం రోడ్లు ఉన్నాయా, దానికి వెళ్ళడానికి ఏదైనా కూడా ఉందా, చిన్న ఒక లేఅవుట్ వేస్తే లేదా ఒక ఇల్లు కట్టుకుంటే పేదోడు ఆ ఇంటికి రోడ్స్ ఉన్నాయా, లేకపోతే సెట్ బ్యాక్స్ ఉన్నాయా, లేదా కనీసం అంటే ఇంకా అపార్ట్మెంట్ కడితే పైన వెళ్ళడానికి కనీసం ఉందా, అవి మినిమం పెట్టారా అనేటువంటి చూడాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి. అటువంటిదన్నీ కూడా వదిలేసేసి, పరిపాలన గాలికి వదిలేసి, విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని, పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ఎవరు డబ్బులు ఇస్తే నీకు పర్మిషన్లు అవసరం లేదు, ఎవరు డబ్బులు ఇస్తే నీకు ఏదైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం లేదు, ప్రైవేట్ సామ్రాజ్యాలుగా ఎమ్మెల్యేలకి, మండల అధ్యక్షులకి, మీకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంతా కూడాను ఒక స్వతంత్ర సామ్రాజ్యాలుగా అప్పచెప్పినారు. మీకు అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదు, మీకు ఏది కావాలంటే అది చేసుకోండి, మీరు ఎలా డబ్బు దోచుకోండి అలా దోచుకోండి, స్టాండ్ లేదు, ఇది లేదు అనేటువంటిది మొత్తం అంతా రాష్ట్రం అంతా చూస్తా ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాక్టరీ అని జరుగుతా ఉంది. అది మొత్తం అందరికీ తెలుసు, రెవెన్యూ శాఖకు తెలుసు, అటవీ శాఖ తెలుసు, ఫైర్ సంబంధించిన వాళ్ళకి తెలుసు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలుసు. ఈ మంత్రిత్వ శాఖలు కనీసం అంటే ఒకసారైనా కూడా దీని మీద ఒక రివ్యూ అన్నా చేశారా? ఏదో చిన్న ఘటన జరిగితే ఇమీడియట్ గా రావడం, అడావిడి చేయడం, వెళ్ళడము. ఇంత పెద్ద ఘటన జరిగితే, అంతమంది క్షతగాత్రులు అయితే, పూర్తిగా ప్రభుత్వం విఫలమైతే దాన్ని సరి చేసుకుంటామని చెప్పాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్తారు? ఇది జగన్ గారికి సంబంధించిన పాంప్లెట్లు ఉంటాయంటారా? అంటే జగన్ గారికి సంబంధించిన పాంప్లెట్లు కానీ ఏదైనా కూడా ఎక్కడైనా ఉన్నా కూడా మీరు పట్టించుకోరా? అంటే ఒక ఫ్యాక్టరీ అనేటువంటిది ఏదైనా వేరేటి ఉంటే కమ్యూనిస్టులో, బీజేపీయో, ఇంకోటి పొలిటికల్ పార్టీయో పాంప్లెట్లు కానీ ఏదైనా ఉంటే కనుక మీరు పట్టించుకోరా? అంటే మీకు లా అండ్ ఆర్డర్ సంబంధం లేదా? ఇక్కడ మీరు ప్రభుత్వ వైఫల్యం కాదా? దీనికి కనీస బాధ్యత తీసుకున్నారా? ఆ రోడ్లు ఉన్నాయా లేదో చూసుకున్నారా? ఎమర్జెన్సీ జరిగినప్పుడు బయటకు వెళ్ళి చుట్టూ పొలాలు సార్, ఉండే రోడ్లు కూడా చెడగొట్టిచ్చేసేసి, ఎక్కడికెక్కడ ఇంతా కూడా పొలాలు వేసేసి, అక్కడికి వెళ్ళడానికి, స్కూటర్ వెళ్ళడానికి వెళ్ళే చిన్న రోడ్డు ఉంది, ఇది చూడండి, దాటుకుంటా ఎలా వస్తున్నారు బయటికి. ఎక్కడన్నా కింద దారి ఉందా? కనీసం అంబులెన్స్ వెళ్ళడానికి కానీ, ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి కానీ ఉందా? ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ, ఫ్యాక్టరీలన్నీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఈ రోజు మళ్ళా రాజకీయం మాట్లాడతారా? చాలా అనైతిక చర్య. ఇమ్మీడియట్ గా అధికారులు కాదు, సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలి, మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఏదో చిన్న అధికారులు అలా చేసేసి, చిన్న జరిగితే అధికారుల మీద బాధ్యత, మంచి జరిగితే ప్రభుత్వానిదా? ఇది మంత్రిది కాదా బాధ్యత? ఒకటా రెండా? ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి ఇట్లాంటి ఘటనలు, వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడ చూసుకున్నా కూడాను తూతూ మంత్రిగా రావడము, రాజకీయ ప్రేరేపితం చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్ట వేయడము, తప్పించుకోవడమా? ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఆస్తులంటే లెక్కలేదా? రైట్. ఇది సార్ ఇటువంటి జరుగుతున్నటువంటి ఘటనలు చాలా చాలా హృదయ సంఘటన. ఈ ఘటన కూడాను ఇటువంటి రిపీట్ కాకుండా జరగాలని, ప్రాణాలను, ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాం. రైట్. ఏదేమైనా పెను విషాదాల్లో ఇది కూడా ఒక విషాదం. మరి ఇటువంటి వాటిని ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతే ఇంకా ప్రభుత్వానికి, పరిపాలనకి ఏం అర్థం ఉంటుందనేటువంటి విమర్శ సహజంగానే వస్తుంది. మరి దీని మీద ఎట్లా భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చూద్దాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియోలు, ఆ వచ్చిన తీరు, అవన్నీ బయటపడిన వైను బహుశా మరి రామ్నాథ్ గారికి కానీ వీళ్ళకి ఎవరికైనా తెలిసిన ఆ వీడియోలు ఎట్లా తీశారు, ఏం కదా, ఎట్లా బయటకు వచ్చినాయి, అంతర్గతంగా ఉన్న శత్రువులు తీశారా, లేక రాజకీయంగా ఆయనకి ఒకే పార్టీకి సంబంధించిన వారిలో ఎవరైనా వ్యతిరేకంగా వీటిని మొత్తం ఫిక్స్ చేయించారా? ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం అయినప్పటికి కూడా. అయితే బిఆర్ నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముందేమో వాటిని అన్ని డీప్ ఫేక్ వీడియోస్ అనేది అన్నారట. ఆ తర్వాత వీడియోలో తప్పే ఉందని డబాయించడం మొదలుపెట్టారు. 32 ఏళ్ళుగా మాకు పరిచయాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అయితే పేరు నాని గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. చాలా కాలం యాద ఉంటుంది, బిఆర్ నాయుడు తప్పు చేసి అదేందని అంటారు, బెదిరేది లేదంటారు అని చెప్పి మాట్లాడుతూ కామాతోరణం నలజ్జా నభయం అన్నటువంటి వ్యాఖ్యను కూడా చేశారు. బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలి, అది డీప్ ఫేక్ కాదని తెలిసిన తర్వాతే నేను మాట్లాడుతున్నానని భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే వాళ్ళ ఎల్లో మీడియా ఈ విషయంలో మాత్రం అందరూ కలిసిమెలిసే ఉంటున్నట్టున్నారు. వాళ్ళు అసలు విషయాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా, ఉదాహరణకి ఈనాడు వారి భాగవతం బయటపెడుతున్నాననే నాపై డీప్ ఫేక్ వీడియో కుట్రలు అన్నారట. ఆయన ఒప్పుకున్న సంగతి మాత్రం వదిలేశారు. ఇంకా సరిగా తీయలేదని కూడా ఆయన
బాధపడినట్టుగా మాట్లాడినట్టుగా, అట్లాగే భగవద్గీత గురించి మాట్లాడిన తీరు కానీ ఇవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే తీవ్రంగా స్పందిస్తా. ఏకసభ్య కమిషన్ నుంచి దృష్టి మరల్చేందుకు కుయుక్తులంట. ఆయనకు వీడియో దొరకడం ఏంటి? ఏకసభ్య కమిషన్ కుయుక్తి ఏమిటి? కరుణాకర్ రెడ్డి వైవి అక్రమాల చిట్టా ఉందట. ఉంటే ఈ పాటికి బయట పెట్టేవాళ్ళు కాదా? బిఆర్ నాయుడు గారు మండిపాటు. సో ఆ వీడియోలో తప్పేముందని వారు అంటున్నారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, చాలా సోషల్ మీడియాలో అనేక కామెంట్లు అంతా నవ్వుకునేటట్లుగా వ్యంగ్యం అన్నీ కలగలిపిన కొంతమంది ఆయనకి మద్దతుదారులుగా కూడా కొందరు. వాటిలో ఒకటి పివిఎస్ శర్మ గారు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, ఆయన చేసిన వ్యాఖ్య ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవుడి మీద దేవాలయాల మీద కుట్రలు చేస్తున్నారు. దేవాలయ భూములు వేలం లేకుండా లీజుకి ఇవ్వడం పైన కన్నేశారు. ఒక కామాంధుడిని టీటీడీ చైర్మన్ చేశారు. 3 ఈవోల్ని మార్చారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై నిందలు వేశారు. ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని బ్రతుకులు. తప్పు చేసింది కాకుండా దాన్ని సమర్థించుకోవడం. ముందు అని ఇప్పుడు మాట మార్చడం ఏమిటి? 30 ఏళ్ల పరిచయం ఉన్న ఎవరైనా ఒక్కడే పరాయి ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి ఒక అమ్మాయితో అలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. సో ఇంకా అనేక వచ్చినాయి. ఓవరాల్గా చూస్తే ఈ కేసులో, ఈ వ్యవహారంలో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంకి చైర్మన్గా ఇలా చేయడం నైతికమా అనైతికమా? చట్టం ప్రకారం ఉంటుందా ఉండదా అనేది వేరే విషయం. కానీ అనైతికమా కాదా అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే ఒకరు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు ఇట్లాంటి వివాదాల్లో చిక్కుకున్నప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన జోలికి వెళ్ళడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు సాహసించరా? అసలు ఆయన ఖండించరా? సో ఈ రకంగా తిరుమల పవిత్రతని వారు రక్షిస్తున్నారా? ముందుగా రామ్నాథ్ గారు. ఇప్పుడు కొమ్మినేని గారు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, నిన్న వాళ్ళ ఛానల్ కాబట్టి ఒకటి ఎదురుదాడి. దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది? తప్పెక్కడుంది? ఏముంది దాంట్లో? మామూలు కదా, ఫ్రెండ్స్ అన్నాక హాయ్ బాయ్ చెప్పుకోరా కుటుంబాలు అని మాట్లాడుతున్నారు. నిజంగా దాంట్లో తప్పు లేకపోతే, అదంతా సవ్యంగా ఉంటే మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? బిఆర్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనే చెప్పుకున్నారు, మా ఛానల్ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తుంది, దాంట్లో ఏం దాపరికం లేదని. మరి అంత పని చేసిన బిఆర్ నాయుడు గారి మీద ఇంత అటాక్ జరుగుతా అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో కనీసం సపోర్ట్ గా ఒక ట్వీట్ ఎందుకు లేదు? అసలు ఈ ప్రస్తావన ఎందుకు లేదు అంటే బిఆర్ నాయుడు గారు దాంట్లో ఎలాంటి తప్పు లేదు, వల్గారిటీ లేదు అని సమర్థించుకుంటున్నప్పటికీ కూడా బిఆర్ నాయుడు గారు చెప్తున్న మాటల్ని తెలుగుదేశం పార్టీనే నమ్మడం లేదు. బిఆర్ నాయుడు గారు చెప్తున్నట్లు అదేదో ఫేక్ వీడియోలు అయితే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి తన ట్విట్టర్ ఖాతాల్లో స్పందించుండే, కానీ స్పందించలేదంటే ఏంటి? ఇవన్నీ ఒరిజినల్ అని టీడీపీకి కూడా అర్థమైంది. ఈ వ్యవహారంలోని దిగితే ఆ బురద మన మీద కూడా పడుతుందనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించడం లేదు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2, బిఆర్ నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏం అభ్యంతరం ఉంటే ఆ కుటుంబము ఫిర్యాదు చేయాలి, లేకుంటే మా కుటుంబం ఫిర్యాదు చేయాలి, ఎవరు చేయలేదు కదా అంటున్నారు. సరే, ఫిర్యాదు అంటే స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయడమే కాదు కదా. ఏదో ఒక ఇబ్బంది లేకుంటే ఆ వీడియోలు బయటకు వచ్చాయంటే అది ఆమె నివాసం అని చెప్తున్నారు. ఆ వీడియోలు అక్కడ రికార్డ్ చేసి బయటకు తెచ్చేది ఏ వైసీపీ వాళ్ళు ఇంకోరు బయట లోపలికి వెళ్ళి చేయలేరు కదా. అది అంటే ఏదో బిఆర్ నాయుడు గారి నుంచి ఇబ్బంది లేకుంటే ఆ వీడియోలు బయటకు ఎలా వస్తాయి అంటే చాలా కాలంగా నడుస్తుంది. దాంతోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఇంటికి వాళ్ళు వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తామంటారు. వెళ్ళొచ్చు, కాఫీ టీ తాగవచ్చు, భోజనం కూడా చేసి రావచ్చు. కానీ ఒక ఆడమనిషి ఉన్నప్పుడు లోపల వంటగది వరకు వెళ్ళి అవన్నీ చేయడం అనేది ఎట్లా సమర్థించుకుంటారు? దాంతో వల్గారిటీ లేదంటే, వల్గారిటీ అంటే ఏంటి అంటే ఇంకా సరిగా రికార్డ్ చేయలేదు అని చెప్తున్నారు. బిఆర్ నాయుడు సరిగా మార్పింగ్ చేయలేదని కూడా చెప్తున్నారు. మార్పింగ్ అనేది ఎక్కడ చేశారో చెప్పాలి. ఆ వీడియోని మొత్తం బాగా క్లియర్ గా చెప్పారు. ఆ వీడియోని మొత్తం మార్పింగ్ చేశారని నేను అనడం లేదు, 1-2 చోట్ల మార్పింగ్ చేశారు అంటున్నారు. మరి ఒరిజినల్ వీడియోలు ఉంటాయి కదా, అయితే రికార్డ్ జరిగింది ఆమె నివాసంలో అని చెప్తున్నారు. మరి మొత్తం ఫుటేజ్ అంతా బయట పెట్టొచ్చు కదా, అసలు ఏంటి అనేది తెలిసిపోతుంది కదా. అంటే ఇక్కడ పూర్తిగా దొరికిపోయిన తర్వాత కూడా ఒక ఎదురుదాడిని నమ్ముకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అల్టిమేట్ గా దీనికి బాధ్యత అయితే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు సింపుల్ గా చెప్పారు, నాకేమన్నా మీరు ఇచ్చారా ఈ పదవి, పదే రాజీనామా చేయమంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే 1 నిమిషం పని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేదా అనేది ఇప్పుడు పబ్లిక్ ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా ఏం చెప్తున్నారు, ఏ మహిళ ఫిర్యాదు చేయలేదు కదా, ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా అంటున్నారు. ఇదే వీళ్ళ టీవీ ఛానల్లో ఇదే తెలుగుదేశం పార్టీ ఇలా ఎంతమంది రాజకీయ నాయకుల జీవితాల మీద వీడియోలు వేయలేదు, అటాక్ చేయలేదు, ఏ మహిళ వచ్చి అప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదు కదా. పైగా ఎమ్మెల్యే ఎంపీ అయితే ఇంకోరం టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కదా. ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కదా. బిఆర్ నాయుడు గారు సింపుల్ గా మా దగ్గర 30 ఏళ్ల నుండి మేము కలిసి ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టారు బయటకు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా వీటన్నింటినీ ఆయన నేరుగా ఖండించడం లేదు. పైగా నాకు టీవీ ఛానల్ ఉంది, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు,
మీ సంగతి తేలుస్తాను అని చెప్పడం ద్వారా నా జోలికి రాదండి అని ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. నా జోలికి ఇంకా మీరు వచ్చారంటే నేను మళ్ళీ మీ మీద అటాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు బిఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తే దీన్ని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది, ఇది తన జీవితం మీద ఒక ముద్రలా పడుతుంది అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇంకో 4 రోజుల తర్వాత అయినా ఇంకా ఏరే కారణం చెప్పైనా సరే టీటీడీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవడమా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పించడమో చేసి తీరాలి. లేకుంటే తెలుగుదేశం పార్టీ చాలా బదనాం అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవేదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్ గా వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో తిరుమల లడ్డు ఇవన్నీ తీసుకొని వచ్చారు. కానీ ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇందాపూర్ బయటకు వచ్చింది, ఆ తర్వాత వైష్ణవి డైరీ, సంగం డైరీ మధ్య సంబంధాలు బయటకు వచ్చాయి, అధిక ధరకు నెయ్యి కొనుగోలు వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా బిఆర్ నాయుడు గారి వీడియోని బయటకు వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక టీటీడీ గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడే నైతిక అర్హత కూడా లేకుండా పోయింది అన్న ఒక బాధ తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా ఉంది. సింపుల్ గా అటాక్ చేసేసి ఎదురుదాడి చేసేసి తప్పేముంది, వల్గారిటీ ఏముందంటే పృథ్వీ గారు కూడా చెప్తారు, నేనేమన్నానండి వెనక నుంచి వాటేసుకుంటాను అని చెప్పాను. ఆ మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు కదా, మరి నా మీద చర్యలు ఎలా తీసుకున్నారు అంటే ఇలా ఆ రోజు వీళ్ళంతా అన్నారు కదా. ఆడియో టేపులు బయటకు వచ్చినా సరే ఏ మహిళ ఫిర్యాదు చేయకపోయినా సరే వాళ్ళ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి ఏలా తరబడి క్యాంపెయిన్ చేశారు కదా తమ మీడియా ద్వారా. ఇప్పుడు ఈ వీడియోలు వచ్చిన తర్వాత కూడా ఏముంది దాంట్లో, వల్గారిటీ ఏముంది? 30 ఏళ్ల కుటుంబ సంబంధాలు అంటే కుటుంబ సంబంధాలు ఇలా అయితే ఉండవు కొమ్మినేని గారు. ఎవరైనా సరే ఒంటరిగా మహిళ ఉన్నప్పుడు ఫోన్ చేసి వెళ్తారు. మగవాళ్ళు లేరన్నప్పుడు అసలు వెళ్ళరు, ఎవరు కూడా లేరండి మా ఇంట్లో మగవాళ్ళు లేరు బయటికి వెళ్ళారు అంటే ఆడవాళ్ళతో ఏం పని ఉంటుంది, వెళ్ళరు కదా. ఇవన్నీ చేసి ఇప్పటికీ సమర్థించుకోవడం పూర్తిగా అనైతికం. దీని మీద చంద్రబాబు నాయుడు గారే చర్యలు తీసుకోవాలి. బిఆర్ నాయుడు గారు అయితే తేల్చేశారు, నేను రాజీనామా చేసే వ్యక్తిని కానే కాదు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల ప్రతిష్ఠ కావాలా, టీవీ5 మద్దతు కావాలా తేల్చుకోవాల్సిన సమయాన్ని బిఆర్ నాయుడు గారు తెచ్చేశారు. టీవీ5 మద్దతే మాకు అవసరం, ఎలక్షన్ల టైంలో అన్నింటిలో అవసరం కాబట్టి తిరుమల ప్రతిష్టతో సంబంధం లేదనుకుంటే బిఆర్ నాయుడు గారిని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఎలాగ బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాలని చట్టబద్ధంగా ఎలాంటి రూల్స్ ఏం లేవు. అది నైతికతకు సంబంధించిన అంశం. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, సనాతన ధర్మానికి ఇవన్నీ విరుద్ధం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇకపైన టీటీడీ గురించి ఎలా మాట్లాడతారు? ఎవరు మాట్లాడినా ఫస్ట్ బిఆర్ నాయుడు గారి సంగతి చెప్పండి అంటారు. అంటే కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ లాక్ అయిపోయింది, ఇక మాట్లాడే అర్హతను కూడా కోల్పోయింది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం టీటీడీ ప్రతిష్టను కాపాడాలి అని అనుకుంటే వెంటనే రాజీనామా చేయించాలి. దాంతో పాటు ఏం చెప్తున్నారు, అసలు చాలా కుంభకోణాలు జరిగినాయి అవన్నీ బయట పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని నాతో చెప్పారు అంటున్నారు. ఇది చాలా అన్యాయమైన స్టేట్మెంట్ కదా కొమ్మినేని గారు. నిజం కుంభకోణాలు జరిగింటే బయట పెట్టాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇదివరకే చెప్పారు, మీరు ఏదో తప్పులు చేశామంటున్నారు కదా మొత్తం బయట పెట్టండి అని. ఊరికే ప్రతిరోజు ఎప్పుడైనా బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెడితే ప్రతిసారి వాళ్ళు అది చేశారు వీళ్ళు అది చేశారు మా దగ్గర పక్క ఆధారాలు కట్టలు ఉన్నాయంటారు కానీ బయట పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టకూడదు? అంటే ఒక విధంగా బ్లాక్ మెయిల్. అంటే మరోవైపు మీరు గమనిస్తే టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి కంపెనీలతో సహా అన్నిటి మీద ఆధారాలతో సహా సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా వాళ్ళు చేసిన అక్రమాలనండి ఇంకోటనండి. ఆయన ఉదాహరణకి అబ్బే మా కంపెనీ అసలు ఎప్పుడు ₹1 ప్రయోజనం పొందలేదనగానే మొత్తం ఆశ్చర్యం వేసింది. మనం జర్నలిస్టులు మన వల్ల కాని పని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చేసేస్తున్నారు. మొత్తం ఆధారాలతో సహా ఎన్ని వేల కిలోలకి ఏ వస్తువులకు ఆర్డర్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే మజ్జిగ ఎక్కడి నుంచి కొన్నారు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, చంద్రన్న తోఫాకి ఎక్కడి నుంచి వచ్చినాయి అని. సో అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు గారు కూడా డిఫెన్స్లో పడ్డట్టేనా? అసలు చంద్రబాబు గారే కదా ఫస్ట్ తిరుమల ప్రతిష్టను దిగదార్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు కొత్తగా ఈ అక్రమాలు జరిగితే బయట పెట్టొద్దని ఆయన ఎందుకు అంటారు? కొమ్మినేని గారు తిరుమల లడ్డూలో అది కలిసింది ఇది కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను బీట్ చేసే స్టేట్మెంట్ ఇంకో 100 ఏళ్ళైనా రాదు. అంత అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకా అంత స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళా తిరుమల ప్రతిష్ట కోసం చంద్రబాబు నాయుడు గారు ఆగు అంటున్నారు, వైసీపీ నేతల మీద కుంభకోణాలు బయట పెట్టద్దని అంటున్నారంటే ఎవరైనా నమ్ముతారా? పైగా అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో 10 అబద్ధాలు చెప్పారు. ప్రపంచానికి మొత్తం అర్థమైన అబద్ధాలను కూడా చెప్పారు. ఇలాంటి నేపథ్యం ఉంది. అబద్ధాలతో అయినా సరే వైసీపీ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని డ్యామేజ్ కొట్టాలి అనుకుంటున్నప్పుడు ఇక నిజంగానే వాళ్ళు స్కాములు చేసి వాళ్ళ ఆధారాలు కట్టలుగా ఉంటే ఇన్ని రోజులు ఆగే వాళ్ళ దీన్ని ఎవరైనా పబ్లిక్ నమ్ముతారా? నమ్మరు. అటు బిఆర్ నాయుడు గారు కొనసాగవచ్చు, ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే తెగించేసినట్టుగానే ఉన్నారు. నేను రాజీనామా చేసే వ్యక్తిని కాదు, తగ్గేదే లేదని సినిమా డైలాగ్ కూడా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకోవాలి. ఇది అల్టిమేట్ గా బిఆర్ నాయుడు గారికి కాదు, తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. మీకు ప్యానల్లో పెద్దలకి నమస్కారం. నిన్న సరే మంచి చెడ్డ ఇదంతా పక్కన పెడదాం కానీ నిన్న ఆయన మాట్లాడుతూ
నైతికత అనే బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేశారు సార్. సో తన నైతికత వహించి చేయాల్సింది యాక్చువల్ గా తొక్కిసలాట జరిగి అక్కడ చనిపోయినప్పుడే తన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన టీటీడీ చైర్మన్ సరే కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అవుతూ ఇప్పుడు నైతికత అనే బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేశారు. మొత్తం అందరికి భూలినాడు, తెలుగుదేశంలో అందరికి భూలినట్టు. అవును సార్. ఇప్పుడు సార్ మీరు గమనించండి, గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఏదో క్రీస్తు సువార్త మహాసభలకు అక్కడ వాళ్ళు పిలిస్తే వెళ్ళారు అనే కాన్సెప్ట్ మీద భారతీయ జనతా పార్టీ అతను టీటీడీ చైర్మన్ గా ఉండటానికి అనర్హుడు ఏదో అంటే యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పైగా ప్రజాప్రతినిధి. ఆ రోజు కుదరని పుట్టా సుధాకర్ యాదవ్ ఇవాళ ఇంత జరిగిన తర్వాత బిఆర్ నాయుడు గురించి మాట్లాడడం, నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసం? సో హిందూ ధార్మిక సంస్థలు ఈ విషయమై మాట్లాడకపోవడం ఎంత సమంజసం? వీళ్ళు మాట్లాడాలి కదా. పైగా స్వామివారి విషయానికి అక్కడ ఆయన పదే నిన్న మాట్లాడింది చాలా బాధ కలిగింది సార్. అతను అక్కడ కూర్చొని నేను భగవద్భక్తుడిని, భగవత్ సేవ చేసుకుందామని వచ్చాను, నాకు రిటైర్మెంట్ వయసు, సో నేను స్వామివారి సన్నిధిలో ఇది పవిత్రంగా నడపాలని వచ్చాను. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నాకు కావాల్సినంత వ్యాపారం హైదరాబాద్ లో ఉంది, నాకు ఇదేం పెద్ద అవసరం కాదు, చంద్రబాబు నాయుడు కోరితే వచ్చాను తప్ప నాకు దీనిపైన పెద్ద లేదు, ఇది లేదు అని ఆయన ఆయన చెప్తున్నాడు. నాకు భక్తి భావన ఇదంతా ఏం లేదు, చంద్రబాబు నాయుడు కోరితే వచ్చాను తప్ప అదర్వైజ్ నాకు కావాల్సినంత పని హైదరాబాద్ లో ఉంది, నా వ్యాపారాలు నాకున్నాయి, నాకు ఏంటి గోల్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా. ఇంకొక విషయం కూడా సార్, అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు, అనేక స్కాములు జరిగినాయి అక్కడ, బట్ చంద్రబాబు నాయుడు కోరాడు కాబట్టి నేను అన్ని బయట పెట్టట్లేదు అనేది ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఏమీ లేని దగ్గర కూడా అతను ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రతిపక్షం మీద గుడ్డగాల్చి మొహాన్ని వేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారంట తిరుమల ప్రతిష్ఠ దిగజారుద్ది కాబట్టి ఇదేది బయట పెట్టొద్దని చెప్పారు, అందుకని ఈయన బయట పెట్టట్లేదంటే రాజీ ఏ రకమైన రాజీ కుదుర్చుకొని ఏ రకమైన రాజీ వ్యవహారం నడుపుతున్నారు అనేది రేపు ప్రజలు ఆలోచించరా. ఇంకొక విషయం, భగవద్గీత ప్రింట్ చేసి గోడౌన్ లో పడి ఉన్నాయి 35 లక్షలని మాట్లాడుతుంటే, సరే భగవద్గీత ప్రింట్ చేసి గోడౌన్ లో ఉన్న భగవద్గీతని మీకు పైగా అతను ఏమంటున్నాడు సార్, మనకు స్పేస్ అడ్డం అంటున్నాడు. స్పేస్ అడ్డం అన్నప్పుడు వచ్చిన భక్తులు ఫ్రీగా పనిచేయచ్చు కదా, దాంట్లో ఏముందని కూడా అడిగినట్టున్నాడు కదా. అవును సార్, అందులో ఏముందని అడిగాడు. సరే అందులో ఏముంది అన్నప్పుడు నిన్న పుస్తకాన్ని తీసి బయటికి పెట్టి ఇదిగో ఈ ఒరిజినల్ భగవద్గీతలో ఇది ఉంది, ఈ భగవద్గీతలో ఇది ఉందని ఆయన విత్ ప్రూఫ్ మాట్లాడాలి కదా. నిన్న పూర్తిగా డిఫెన్స్ లో ఉన్న బిఆర్ నాయుడు గారు డెఫినెట్ గా మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంటే కుటుంబ సభ్యులతో కూడిన వీడియోలు మీరు బయట పెట్టేశారనుకోండి, ఇంత చర్చ ఉండదు కదా, ఇంతమంది ఇన్ని మాట్లాడరు కదా. ఇదంతా కాకుండా నేను వ్యాపారస్తుని, నాకు మీడియా ఛానల్ ఉంది, నేను చాలా కనిపెట్టాను, ఇందులో చాలా ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరు ఆయనకి శత్రువులు ఎవరు? వైసీపీ వాళ్ళైతే అంత ధైర్యంగా అక్కడ వెళ్ళి చేసే అంత పరిస్థితి ఉండదు, లేదనేది అర్థమవుతుంది సోషల్ మీడియాలో వస్తుంది. దాని ప్రకారం అంతర్గత శత్రువులా లేకపోతే అంతర్గత సంస్థలోని శత్రువులు ఎవరన్నా ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇవన్నీ సిద్ధం చేసి అనుకోకుండా బయట పెట్టారా? సార్ వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం 30 సంవత్సరాలుగా స్నేహితులు కాబట్టి ఆ కుటుంబం ఏదైనా అయితే ఆయన కుటుంబంగా వర్ణిస్తున్నాడో ఆ కుటుంబంలో నుంచే ఎవరో బయటకి ఇచ్చి ఉండాలి తప్ప అదర్వైజ్ ఇది బయటకు వచ్చే ఛాన్స్ లేదు కదా. ఏదైతే ఆయన కుటుంబంగా అంతర్గతంగా కూడా ఉండొచ్చు కదా, ఈయన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇట్లా ఇది ఉపయోగపడుతుందని అట్లా ఏమైనా కూడా ఉండొచ్చు కదా. ఉండున్నా మనకి అక్కడ ఇద్దరికి నుంచి వేరే వాళ్ళు కనపడట్లేదు, ఇద్దరే కనపడుతున్నారు అక్కడ. నేను అందుకే తను దాంట్లో నుంచి బయటపడాలంటే ఆ కుటుంబం ఈ కుటుంబం సంబంధించి మనకు బయటకు వస్తే కుటుంబంలో ఎవరు ఇచ్చారు అనేది బయటకు వస్తుంది. సో దాన్ని చేసి నాయుడు గారు తను ఇది చేసుకోవాలి. కానీ ఇంకొక విషయం సార్, అసలు ఇదంతా మార్పుడ్ అని ఒక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అంటున్నాడు. మార్ఫింగ్ ఈజ్ లేని తలని తీసుకెళ్లి ఇంకొకటి అక్కడ పెట్టడం. ఏఐ జనరేటెడ్ ఈజ్ అసలు శాంతం వీడియోనే కొత్త వీడియోని తయారు చేయడం. ఈ రెండు కాంట్రడిక్టరీ మాట్లాడి తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, నేనే కాదంటలేదని కూడా అన్నాడు. మళ్ళీ దానిలో ఏమన్నారు, లేదు వాళ్ళు మేము బంధువులం, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు అనేది మళ్ళీ ఆయనే మాట్లాడుతున్నాడు. సో ఇంత కన్ఫ్యూజన్ ఇంత కాంట్రడిక్టరీలో ఉంటూ నైతికత అనే బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసినప్పుడు దేవాలయం యొక్క పవిత్రతను కాపాడి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళే ఎవరైనా కూడా ఎవరిని కూడా మనం ఏం ఆలోచిస్తామంటే, పైగా ఇంకొక మాట అడిగారు సార్ ఆయన,
ఇది ఎవరు ఆయన అబ్బసొమ్మా నేను అబ్బసొత్తా నేను రాజీనామా ఆయన చెప్తే నేను రాజీనామా చేయడానికి అని అడుగుతున్నాడు సార్. అది ఎవరు అబ్బసొత్తు కాదు, ఆయన అబ్బసొత్తు కాదు, ఈయన అబ్బసొత్తు కాదు, అది ఒక ధార్మిక సంస్థ, భక్తుల సొత్తు అది. సో భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా భక్తుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సింది పోయి అబ్బసొత్తుల దాకా వెళ్ళటం ఏంటి సార్? విచిత్రమైన ప్రశ్న. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ మీ సంగతి చూస్తాను డ్యామ్ డూమ్ అని ఆయన మండిపడుతున్నారు. అసలు ఈ వీడియోలు ఎట్లా వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయా? మీరు కూడా ముందు స్పందించలేదని రామ్నాథ్ గారు నిన్న అక్కడ అంటుంటే విన్నా నేను. అంటే వీళ్ళకి కూడా తెలియదా అని. అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనం సోషల్ మీడియాలో ఇంకో వేరే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వీళ్ళ మీద కానీ ఇతరత్ర రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరి వాస్తవం కాదు మనం తెలియదు, అందువల్ల మనం గబాలను పేరు పెట్టి అనటం కూడా కరెక్ట్ కాదు. సో అసలు ఏ రకంగా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఓటుకు నోటు కేసు అప్పుడు చూసాం, అసలు కేసు పోయి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగింది అన్నట్టుగా ఇక్కడ కూడా ఏమన్నా ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది అన్న దాని మీద కేసు చేస్తారా ఏంటి? అసలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలకి పేరు నాని గారు, బోమన గారు కౌంటర్ ఇచ్చారు. సో ఎవరిది కరెక్టు, ఎవరిది కాదు? ఒకటి సార్, ఇది ధార్మిక సంస్థ, ఇది చంద్రబాబు సొత్తు కాదు, బిఆర్ నాయుడు సొత్తు కాదు. ఇక్కడ మీరు ఫస్ట్ లో అడిగారు లీగల్ గా దాన్ని ఎథిక్స్ రెండు పక్కన చూసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేటువంటిది ఎమోషనల్ మీద, భక్తి మీద, భయం మీద, సెంటిమెంట్స్ మీద, ఒక భక్తుల నమ్మకం మీద, ఆ భగవంతుని మీద ఏర్పడేటువంటి నడిచేటువంటి ఒక నియమాలు. ఈ నియమాలలో ఒక మార్గదర్శకంగా గతంలో మనం ఉన్నాం. శ్రీరాముడు ఏదైనా తీసుకుంటే మార్గదర్శకంగా తీసుకొని శ్రీరాముల్లాగా నడవాలి అని. ఈ రోజు హిందువులంతా కూడా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి జరిగేటువంటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలు, ఆ యొక్క నిర్వాహకుల యొక్క విధి విధానాల మీద, వాళ్ళ యొక్క నడవడిక మీద మొత్తం హిందూ మతము భక్తులు అంతా కూడా నడవడికగా ఉంటారు. ఈ రోజు ఆయన జరుగుతున్నటువంటి ఈ యొక్క వీడియోలు ఫస్ట్ డీప్ ఫేక్ అనేటువంటిది పెట్టి ట్విట్టర్ లో పెట్టి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో అఫీషియల్ గా టీడీపీ పెట్టకపోయినా టీడీపీ అనుకూలమైనటువంటి యుఎస్ లో ఇక్కడ జరిగేటువంటి వాళ్ళంతా కూడాను ఇది ఈ డీప్ ఫేక్ వీడియో అంటే ఎక్కడ లేదు, పూర్తిగా జనరేట్ చేస్తారు. అసలు మా నాయుడే కాదు, దాంట్లో బిఆర్ నాయుడే కాదు, ఇది తెలుగుదేశం, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ పని, ఇది పేటీఎం లో అది ఇది గందరగోళం చేశారు. ఆయన కూడా అదే ట్వీట్ చేశారు. జనాలు సరే అనుకున్నారు. తర్వాత ఆయన ఇది భూమాన కరుణాకర్ రెడ్డి గారు కూడా మేము కూడా ఆచి చూసాం. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి సార్కి సంబంధించినటువంటిది మాట్లాడేది. మనము బిఆర్ నాయుడు అనేటువంటి నథింగ్ అతను, కానీ చైర్మన్ గా ఉన్నారు. ఏం మాట్లాడినా కూడా హిందూ మనోభావాల మీద, భక్తుల మీద, వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బతీస్తుంది కాబట్టి ఆచితూచిగా దాదాపు ఒక 24 గంటల నుంచి 36 గంటల వరకు వేచి చూస్తాము. ఇక విపరీతంగా భక్తులు ట్రోల్ అవుతా ఉంటే మొత్తం ఎక్కడ చూసినా అదే. నిన్న సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ గారు వచ్చినా కూడా దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో 140 కోట్ల హిందువుల్లో నాకు తెలిసి దగ్గర 60% అంటే ఒక 70 కోట్ల మంది ఈ యొక్క వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. సో అంత శాంటిటీ, ఇంత పవిత్ర దెబ్బతింటా ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా చైర్మన్ గా పనిచేసినటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఇలా జరుగుతా ఉన్నాయి, ఇమ్మీడియట్ గా దీనిని రాజీనామా చేస్తే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకున్న వాళ్ళు అవుతాము. నీ యొక్క దౌర్భాగ్య పనికి, నీ యొక్క నీతిమాలిన పనికి, ఈ నీచమైన పనికి హిందూ యొక్క మతం గాని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మాట్లాడారు. ఇమీడియట్ గా అంతవరకు బాగానే డీప్ ఫేక్ ప్రచారం చేశారు కదా. ఏం జరిగిందో మరి ఈ మధ్యలో 24 గంటల్లో సెటిల్మెంట్ కాలేదా, లేకపోతే ఇంకేమన్నా ఫోర్స్లు ఏమన్నా తయారైనాయా, లేదా చంద్రబాబు గారి నుంచి హామీ ఏమన్నా వచ్చిందా, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం అవసరం లేదు మేము చూసుకుంటాము మన చేతుల్లో ఉంటది కదా అని ఏమన్నా హామీ ఇచ్చారేమో కానీ టక్కున ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలోనే ఒక ఇద్దరు ఈ పక్క కూర్చోబెట్టుకుని ఇది ఒక ఎలా అంటే బరి తెగించినటువంటి విధానము, అంటే కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి విధానం లాగా. అక్కడ టీటీడీ చైర్మన్ లాగా ఆయన మాట్లాడట్లేదు. ఏదో నా ఇష్టము, నా సామ్రాజ్యము, నా డబ్బులు ఉన్నాయి, నేను చేసుకుంటా, నా ఫ్రెండ్స్ కదా, మీకెందుకు, దీనివల్ల ఏముంది వల్గారిటీ అందయ్యా. మళ్ళా ఆయన అంటాడు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫ్యామిలీస్ అంటారు. నాకు ఫ్యామిలీస్ ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు. ఇటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా కిచెన్ లోకి వెళ్ళేసేసి శ్వాస ఆనుకొని ఉండొచ్చుగా నడుము మీద చేతులు పెట్టించేసి ఇటువంటి ఘటనలు ఎక్కడైనా మనం చూసామా? ఎస్, మీరు అన్నట్టు చాలా రోజుల తర్వాతనో బయటనో ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడమో, ఇంకొంచెం ఆధునిక కల్చర్ కి ఒక హగ్ చేసుకోవడమో, నార్మల్ గా ఏది ఒక ఫ్రెండ్లీగా అటువంటిది పబ్లిక్ లో చేసేటువంటి మనం చూస్తా ఉన్న ప్రాచీన ఈ యొక్క ఆధునిక నాగరికతలో అటువంటిది మీరు విచ్చలవిడిగా కూర్చొని చెప్పడము, ఇది మళ్ళా ఫ్రెండ్స్ మాకు 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అంట.
ఒకవేళ నిజంగా ఇదే మీ ఫ్రెండ్షిప్ అయితే ఒకటి అడుగుతున్నాము, ఆవిడెవరు? వాళ్ళ భర్త, మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కామన్ ప్రెస్ మీట్ పెట్టించేసి ఇదిగో పలానా పలానా ఈవిడ నా పేరు, నా స్నేహితురాలు, నా ఫ్రెండ్ భార్య, లేకపోతే గనక నా ఫ్రెండ్కు ఫ్రెండ్, నా భార్యకు ఫ్రెండ్ అని చెప్పి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఆమె పేరు కూడా ఎందుకు రివీల్ చేయలేదు? అదే షిరిడీకి వెళ్ళాం మేము 30 ఏళ్ళ నుంచి, ఇదిగోండి మా వీడియోలు చూడండి, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకుంటాము, మా భార్య ఇదిగో ఈమె మా ఫ్రెండ్ భార్యనో అని ఎందుకు మీరు చెప్పలేదు? అది చెప్తే కదా ఫ్రెండ్షిప్ అనేది. సరే ఒకవేళ అంతగా అయితే కనుక ఆవిడే వచ్చేసి చెప్పొచ్చు కదా, అవును మా ఫ్రెండ్సే అండి, కిచెన్ లో మేము ఇలా పట్టుకునేటువంటి అలవాటు ఆయనకు ఉంది, ఇలా చేసుకుంటారో అది తప్పు కాదు కదా, మాకు అభ్యంతరం కలవచ్చు. ఒకవేళ ఎన్ని చెప్పినా కూడా నువ్వు ఎందుకు స్పెసిఫిక్ గా ఉన్నావంటే నీ పర్సనల్ విషయాలు, నువ్వు ఎల్లన్నా తిరిగిదావు, మాకు సంబంధం లేదు. చైర్మన్ గా ఉన్నావు. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇదే టీటీడీకి ఎంటైర్ కాదు, టీటీడీలో చిన్న అనుబంధ విభాగమైనటువంటి భక్తి ఛానల్ కి చైర్మన్ గా ఒక కాపు సంబంధించినటువంటి ఆయన, ఎందుకు చెప్తున్నానంటే కాపు అనేది కూడా చెప్తాను, పృథ్వీ అనేటువంటి నటుడు పార్టీకి సపోర్ట్ చేశారు, ఆయనకు కొంచెం అనుభవం ఉంది, సినిమా ఫీల్డ్ ఉంది కాబట్టి ఆ ఛానల్ రన్ చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అడిగితే గనక ఆయనకి భక్తి ఛానల్లో చైర్మన్ గా ఇచ్చాము. తర్వాత ఆయన ఫోన్ సంభాషణ లీక్ అయిన తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే టీవీ5, ఇదే ఎన్టీవీ వీళ్ళందరూ కూడా ఇదే అంటే అన్ని ఛానల్లో ముఖ్యంగా టీడీపీ వాళ్ళైతే కనుక విపరీతంగా ట్రోల్ చేశారు, ఇటువంటి వారికి ఆ టీటీడీలో అని చెప్పి. ఇమ్మీడియట్ గా తక్షణం ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్వామివారి పవిత్రత దెబ్బతింటదనే ఉద్దేశంతో చాలా మంది చెప్పారు సార్, కాపు సంబంధించిన ఆయన పాపము, కాపులందరూ కూడాను కొంచెం బాధపడతారని అంటే ఇక్కడ కులం కాదయ్యా కావాల్సింది, వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడాల మనం అని చెప్పి ఇమ్మీడియట్ గా అది వీడియో లాగా ఇప్పుడులాగా వీడియోలు కాదు సార్, అది ఓన్లీ ఆడియోలోనే పెట్టి తీస్తే ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడాను దగ్గర 48 గంటలు దాటింది, ఈ రోజు 3వ రోజు, మొన్న సాయంత్రం వచ్చింది, ఇంతవరకు అతని మీద అతన్ని రిజైన్ చేయాలి నైతికతంగా నిజంగా ప్రూవ్ చేసుకుని రావాలనేసి అది ఒక విషయం. ఇక రెండో విషయం సార్, రెండో విషయం ఆయన ఆ భగవద్గీత గురించి అంత నీచంగా మాట్లాడడం ఏంటి సార్? భగవద్గీత ఆ గోడౌన్లో పడేసినాయి అంటే భగవద్గీత అనేటువంటి పవిత్ర గ్రంథాన్ని హిందువుల ఆరాధ్యంగా ప్రతి ఒక్క దేవుడి ఫోటో దగ్గర ఇంట్లో పెట్టుకొని, గుడి మందిరంలో ఇంట్లో ఆ పూజా మందిరంలో పెట్టుకొని ఒక రోజు ఒక పేజీ చదువుతూ పవిత్రంగా భావించేటువంటి భగవద్గీతని కోటి ప్రింట్ చేసి 50 లక్షలు పంచారట 5 లాంగ్వేజ్ లో. మేము కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లాంగ్వేజ్ లో హిందూ మతాన్ని, భగవద్గీతని, ఒక సంప్రదాయాలని ప్రపంచమంతా విస్తరించాలని ఉద్దేశం చేశారు. దాన్ని గోడల్లో పడేశారంట. ఏ తప్పులుంటే వైట్ పేపర్లు ఏమన్నా బైండింగ్ చేశారా? వెళ్ళి చూపించచ్చు కదా. అందులో అడుగు ఏమన్నా ఏమన్నా భాగాలు ఏమన్నా తప్పు రాశారా? 50 లక్షల మంది ఆల్రెడీ భక్తులు అందరూ చదువుతా ఉన్నారు కదా, ఎక్కడైనా తప్పు ఉంటే ఇన్ని బయటికి రావా? మీరే అన్నారు 50 లక్షలు సర్క్యులేషన్ అయిపోయాయి, 50 లక్షలు గోడలు అడ్డం ఉన్నాయని. అంటే ఇంకోటి ఆయన తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేశారో ఆయనకి తెలియకుండానే చెప్పేశారు. అవును. ఇంకోటి సార్, ఇంకొక పాయింట్ ఆయన చెప్పిన మాటలే, నాకు ఇదేందయ్యా నథింగ్, నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఇదే మాట 2-3 సార్లు చూస్తాను, ఏందబ్బాయినా పొరపాటు పడి వింటున్నామని. నాకు హైదరాబాద్ నడిపొట్టున్న వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఇన్ని రోజులు వచ్చి కూర్చోవాల్సిన కర్మ నాకేం పట్టింది? ఏదో చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు హిందూ మతం మీద పవిత్రత మీద ఉండే వాళ్ళు ఎవరు దొరకలేదా? ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు కూడా చైర్మన్ నియమించారు దొరకలేదా? అంత బలవంతంగా ఆయన తీసుకొని వచ్చేసేసి నీ యొక్క టీవీ5 ద్వారా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఒక ఛానల్ కావాలి కాబట్టి ఛానల్ కి బలవంతంగా ఆయన అక్కడ కూర్చోబెట్టారా? ఈ రోజు సార్ ఇమ్మీడియట్ గా తక్షణమే ఆయన బర్తరఫ్ చేయకపోతే మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి పరిహారం అనేటువంటిది పాప భక్తుల మీద పడతా ఉంది. మీరు చేసేటువంటి నీచమైనటువంటి పనులకి భక్తుల మీద పడతా ఉంది. హిందూ మతం ఈ రోజు లడ్డు అంటే ట్రోల్స్ అయిపోతున్నాయి, లడ్డు పట్టుకుంటే ట్రోల్స్ నవ్వుకుంటూ తింటున్నారు. ఇటువంటి చైర్మన్ పదవి అన్నా కూడా, కార్యనిర్వాహక వర్గం అన్నా కూడా ఇంకా దాని యొక్క పరువు పోగొట్టకూడదు, ఒక్కొక్క ఇంచులు పైకెత్తాలి. తక్షణమే అతన్ని బర్తరఫ్ చేసి ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ రాకపోతే హిందూ మతం మీద మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ఇప్పటికే ప్రజలందరూ తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వదిలిపెట్టదు. ఇటువంటి పాప పనులు చేసే వాళ్ళు ఆ యొక్క కొండ మీద చైర్మన్ గా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఎంతవరకైనా వెళ్ళి ప్రజల్లోకి అందరినీ కూడా వచ్చేసి ఇది నిన్న మొన్న మాట్లాడుతున్నారు కొంతమంది, పాపం బ్రాహ్మణులు ఒక స్టార్ హోటల్లో పెట్టించేసి మాట్లాడుతున్నారు పంతులు, ఆ లడ్డూలో ఎలా చేశారు అలా చేశారని. ఇంత జరుగుతుంటే మరి కొంచెం ఆ పండితులు పామరులు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి భయపడుతున్నారా? ఎర్రబుక్కు రాజ్యాంగం ఏమన్నా మీ మీద కూడా దాడి చేస్తుంది అని చెప్పి భయపడుతున్నారా? ఒకసారి మనందరం కూడా మన మతాన్ని, మన యొక్క స్వామివారి ప్రతిష్టను కాపాడుకోకపోతే
మనకుండేటువంటి ఏకైక దివ్య పుణ్యక్షేత్రం ఆ యొక్క రైట్ వెంకటేశ్వర రైట్ స్వామి ఓకే వారిని ఓకే మనమే రక్షణ చేసుకోవాలి. రైట్ సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సునీల్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులు నమస్కారం. నమస్కారం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా రావడానికి ముందుటి నుంచి ఆయన వివాదాలతోనే చైర్మన్ గారు ఎన్నికయ్యారు. కొమ్మినేని గారు ఓకే మొదటి నుంచి కూడా ఆయన చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి కూడా అన్నారు, ఆయన నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను అది చేసుకోగలదు, ఇది బతకారంటే చంద్రబాబు గారు చెప్పిండొచ్చు. మీకంత ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఆయనకు ఆ బాధ్యత లేనప్పుడు ఆయన ఎందుకు ఈ పదవిలోకి రావాలి? నా వల్ల కాదు, నాకొద్దయ్యా, నా వ్యాపారాలు లేకుండా నేను బతకగలని చెప్పొచ్చు. రైట్ వచ్చిన తర్వాత కూడా ఆయన వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిది అన్ని అనర్థాలే జరుగుతూ వస్తున్నాయి. దీనిపైన ఆయనకు ఒక అవగాహన లేదు, ఒక స్పందన లేదు, ఏమీ లేదు. ఇంకోటి కూడా కొమ్మినేని గారు, ఓకే ఇంతలో ఇప్పుడు ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతో మంది టిటిడి బోర్డుకు వచ్చారు, చూశారు, అన్ని చేస్తున్నారు కదా. ఎప్పుడైనా కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు పైన ఇంతటి వివాదం ఎప్పుడైనా కొనసాగింది? ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పటికి కూడా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా కానీ బిఆర్ నాయుడు గురించి స్పందించడం లేదు. అంతెందుకు కొమ్మినేని గారు, ఇదే తిరుపతిలో ఉన్నారు కదా మన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నిటిపైన స్పందిస్తుంటాడు. ఆయన కూడా ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. చూడండి కొమ్మినేని గారు, డిఫెన్స్ లో పడిపోయి సెల్ఫ్ గోల్ లాగా అయిపోయింది కదా అంతా. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. మరో 2 వార్తలు మీ దృష్టికి తీసుకొస్తాను. అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు? రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్టు మన వేలితో మన కంటినే పొడుస్తున్నారు. ఇది సీఎం చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయం అంటూ నిన్న కడపలో భారీ ఎత్తున జరిగినటువంటి సదస్సు, రాయలసీమ ఎత్తిపోతల పథకం రేవంత్ రెడ్డి ఇద్దరు చంద్రబాబు కలిసి ఆపుతున్నారంటూ తీవ్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మాట్లాడిన వక్తలంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విశాఖలో ఉద్యోగుల సాగర ఘోష, నల్ల చొక్కాలు ధరించి వేలాది మంది నిరసన, డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు. ఒక్కో ఉద్యోగికి 1,00,000 వరకు డిఏ బకాయిలట. మొత్తం మీద 40,000 కోట్లు బకాయిలు కాకుండా ఒక్క డిఏలోనే 1,00,000 రూపాయల చొప్పున బకాయి పడ్డారట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మరి అంతకుముందు కూడా కొద్దిగా ఉందేమో కానీ, బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే 1,00,000కి పెరిగింది. అప్పుడు మరి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఈ కథ ఏమైంది? చంద్రబాబు, పవన్, లోకేష్లపై కేసులు పెట్టాలి. లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాలు వల్లివేస్తున్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ నాగవరప్రసాద్ అన్న ఆయన ఫిర్యాదు చేయడం సంచలనంగా ఉంది. ఆయన మెడికల్ లీవ్లో ఉన్నట్టున్నారు. ఆయన వచ్చి ఆయన ఆవేదనతోటి ఈ రకమైన ఫిర్యాదు చేయడం విశేషం. నెల్లూరు జీజీహెచ్లో మంటలు వచ్చాయటండి పిల్లల వార్డులో. తర్వాత రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు, సహచర పోలీస్ అధికారులను వేధించవద్దు, పోలీస్ అధికారులకు డీజీ మాదిరెడ్డి ప్రతాప్ హితువు. బీహార్ ప్రభుత్వ చర్యను తప్పుపట్టిన రిటైర్డ్ ఐజీ దామోదర్. ఐపీఎస్ల గ్రూపులో ఆయన పోస్టుపై స్పందించిన మాదిరెడ్డి, పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ అంటూ కథనాన్ని ఇచ్చారు. మాదిరెడ్డి స్పందన పట్ల హర్షం. రఘురామాను తృప్తిపరిచేందుకే నాపై చర్యలు, ఆయన అహాన్ని చల్లార్చేందుకు బీహార్లో నా రాష్ట్ర పరువు తీశారు. ఎస్సీలన్నా, కాపులన్నా, ఎస్టీలన్నా ఆయనకు చులకన భావన అంటూ ఆయన మాట్లాడారు. అట్లాగే మరోవైపు వెంకటేశ్వరరాజు దీక్షా శిబిరం ధ్వంసం, డిప్యూటీ స్పీకర్ వైఖరిని నిరసిస్తూ దీక్ష చేపట్టిన టీడీపీ నేత వెంకటేశ్వరరాజు. సో ఆయన టెంట్లను ధ్వంసం చేసి ఆయన కారులనే టీడీపీ వాళ్ళు పగలగొట్టారు. చాలా గొప్ప విషయం, గొడవలేదు. మీలో మీరు కొట్టుకుంటే పర్వాలేదు కానీ మిగతా జనం మీద పడకుండా ఉంటే బెటరే అనిపిస్తుంది. రామ్నాథ్ గారు చెప్పండి, రఘురామ వర్సెస్ సునీల్ కుమార్. సరే, అంతకుముందు ఆయన మేము కొట్టుంటే ఏమయ్యేదని, నేను కొట్టి చూపిస్తాను రా అని ఈయన ఈ రకమైన వాదోపవాదాల నేపథ్యంలో ఐపీఎస్ల గ్రూప్లో ఒక ఆయన దామోదర్ అన్న ఆయన బీహార్ని వ్యతిరేకించి బీహార్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాదిరెడ్డి ప్రతాప్ గారు రాజకీయ నేతల చేతుల్లో పావులు కావద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్య. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి ఎప్పటికీ శుభం కార్డు పడుతుంది లేదా ముగింపు వస్తుంది? ఇప్పుడు కొమ్మినేని గారు, రఘురామకృష్ణరాజు గారు వారి విషయంలో ఉన్న అభ్యంతరము చాలా మందికి ఏంటంటే ఒకటి, రఘురామకృష్ణరాజు గారు ఎవరినైనా సరే ఏమైనా అనొచ్చు, అది ముఖ్యమంత్రి అయినా సరే రకరకాలుగా హేళన చేసేలాగా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ రివర్స్ లో ఎవరైనా ఆయన ఒక మాట ప్రశ్నించినా సరే తట్టుకోలేరు. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కార్యాలయాలు ఇళ్లను కూడా కూల్చే వరకు వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు, కూల్చేశారని. అంటే అలాంటి నేచర్ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్ అన్నది, ఇప్పుడు ఒకరి మీద విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ ఉంటుంది, కౌంటర్ కి మళ్ళీ కౌంటర్ ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకోలేనప్పుడు అసలు విమర్శలే చేయడం మానేయాలి కదా. కానీ ఆ విషయంలో మాత్రం రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు.
పాట్నాకి సునీల్ నాయక్ని తీసుకురావడానికి పోలీసులు వెళ్ళారు. సరే వెళ్ళొచ్చు, తప్పు కాదు. ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో టీం వెళ్ళింది, వెళ్ళొచ్చు. అక్కడ డైరెక్ట్ గా పోలీసుల్ని కలిసి లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పి ఒక పలానా దాని మీద మేము తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పచ్చు. అలా కాకుండా గోడ దూకి వెళ్ళడమే అభ్యంతరకరం. అంటే ఏపీలో తరహాలోనే మనం బీహార్ లో చేసినా కూడా నడుస్తుంది అన్నట్టుగా చేశారు. దాంతో అక్కడ ఏం చేశారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇదేది వాళ్ళు సొంతంగా చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ చట్టంలోనే ఓ వెసులుబాటు ఇచ్చింది. కేంద్ర బలగాలతో పాటు కావాలంటే మీ రాష్ట్ర బలగాలకు కూడా ఇలాంటి రక్షణ కల్పించుకునేలాగా వెసులుబాటు ఇచ్చింది. దాన్ని బీహార్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేశారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం పోలీస్ అధికారులకు ఏముంటుంది? అందులో రిటైర్డ్ అధికారులు తప్పు పట్టడం ఏంటి? ఇప్పుడు పోలీసులకు రక్షణగా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటూ ఉంటే దాన్ని సమర్థించాలి కదా. అంటే మనం రిటైర్ అయిపోయాం కాబట్టి ఇక మనకు అలాంటి చట్టాలు ఏం అవసరం లేదు కాబట్టి ఇప్పుడున్న పోలీసులు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు రిటైర్డ్ అయింది దామోదర్ గారు పోలీసులకు ఏం చెప్పాలి? తన అనుభవంతో ఇలా మంచిగా ఉండండి, పొలిటికల్ గా లైన్ తీసుకోవద్దండి, అది ఎప్పటికైనా మీకు ప్రమాదం, చట్టానికి కట్టుబడి ఉండండి, అది మిమ్మల్ని ఓ రోజు కాపాడుతుందని చెప్పాలి. అలా కాకుండా దానికి పూర్తి భిన్నంగా బీహార్ చేసింది తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏంటి? అంటే రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు పోలీసుల వైపు నుంచి కాకుండా వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేరినప్పుడు తమకు నచ్చని పార్టీ నాయకుల మీద వాళ్ళకి మద్దతుగా ఉంటారని పేరున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు జరగడం లేదే అని బాధపడుతున్నట్టుగా ఉంది. పైగా ఆ రోజు ఏం రాశారు, పాట్నాలో సునీల్ నాయక్ గారిని అప్పగించేందుకు అక్కడ పాట్నా కోర్టు నిరాకరించిన తర్వాత మరుసటి రోజు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎస్పీ దామోదర్ గారి టీం అక్కడే ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ సునీల్ నాయకుని తీసుకొని ఏపీకి రావాలని అక్కడ ఆ టీం నిలబడింది అని చెప్పారు. ఆ తర్వాత బీహార్ అలా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా గమనించాల్సింది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు సిబిఐని రాష్ట్రంలోనికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే రాజకీయంగా తనను కాపాడుకోవడానికి, ఎక్కడ బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిబిఐని ప్రయోగిస్తుందో అని. ఆ రోజు ఏకంగా కార్టూన్ ఏం వేశారు, సిబిఐని కుక్కతో పోలుస్తూ ఆ తోకని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించినట్లు ఈనాడు కార్టూన్ వేసుకున్నారు, చాలా గొప్ప విషయంగా. కానీ ఈ రోజు అదే మీడియా బీహార్ కిరికిరి చేస్తోంది, సునీల్ నాయక్ తీసుకొని వస్తూ ఉంటే సహకరించడం లేదు, కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే గోడలు దూకి వెళ్ళిపోయి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎత్తుకొస్తున్నా సరే అక్కడ పోలీసులు చూస్తూ ఉండాలి అని అనుకుంటారా? ఒక విధంగా బీహార్ అవమానించడం కదా, అక్కడ పోలీసులందరినీ అవమానించడం. సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోవచ్చింది. ఈ ఓవరాల్ గా రఘురామ కేసులో రఘురామది రైట్ అవుతుందా, సునీల్ కుమార్ది రైట్ అవుతుందా? మాదిరెడ్డి ప్రతాప్ గారు చెప్పినట్లు ఐపీఎస్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయడానికి ఎక్కడైనా సిద్ధంగా ఉంటారా? సంక్షిప్తంగా ఒక మాటలు. మాదిరెడ్డి ప్రతాప్ గారు చెప్పింది కరెక్ట్. పోలీస్ అధికారులు అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక వికృత క్రీడగా తయారైపోయింది పోలీసులను అడ్డు పెట్టుకొని ఏపీలో రాజకీయాలు చేయడం. ఇది ప్రమాదకరమే. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటే రేపు పొద్దున్న అధికారం మాట్లాడినప్పుడు పోలీసు అధికారులంతా ఇబ్బంది పడతారు కదా. కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్. పోలీసులు ఆలోచించుకోవాలి, ప్రతాప్ గారు చెప్పినట్టు ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని ఫాలో అవుతే ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. కరెక్ట్. శివశంకర్ గారు, ఇప్పుడు మాదిరెడ్డి గారు ఐపీఎస్ చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో దగ్గర 60 నుంచి 70% మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఆఫ్లైన్ లో వాళ్ళు కూర్చున్నప్పుడు డిస్కషన్ లో మాత్రము చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు సునీల్ నాయక్, మొన్నేమో సునీల్, అంతకుముందు సంజయ్, అంతకుముందు వాళ్ళని ఒకరికొకరు తర్వాత మన టర్న్ అవుతుందని చెప్పి చాలా మంది భయాందోళనతో ఉన్నారు. కానీ కొంతమంది ఒక్కొక్క గజ్జితో, కొంతమంది మెప్పు కోసమో, కొంతమంది పదోన్నతుల్లో మంచి ఫోకల్ పోస్ట్ కోసమో ట్రై చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతా ఉంది. మిగతా అధికారులు కూడా దగ్గర 60% ఈ బిలో అధికారులకు కూడా ఇదే ఒక ఆలోచన అనేటువంటిది స్టార్ట్ అయింది. అనవసరంగా వాళ్ళ యొక్క కోసం మన కెరీర్ పదంగా పెడుతున్నామని. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ చూడండి, ఒక ఎస్సీ వాళ్ళని అదే ఆ సునీల్ నాయక్ గారు పోస్ట్ చేశారు. ఏమో మేము ఎస్టీలందుకు మేము ఐపీఎస్లు కాకూడదా, డీజీలు కాకూడదా, ఏంటిది అనేటువంటి ఒక బాధతో వాళ్ళు చెప్తా ఉంటే మొత్తం మిగతా అధికారులంతా కూడా ఒక ఆలోచన, అవును కదా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇది ఒక కొత్త సంప్రదాయానికి మనం పెడుతున్నాము, ఆఫీసులో డ్యూటీ చేయించండి, వాళ్ళని సస్పెండ్ చేయడం. ఎవరో జట్మాలని, ఎవరో ఒక అమ్మాయి కోసం, ఒక లేడీ కోసం, ఒక మంచి యంగ్ ఆఫీసర్స్ రతన్ టాటా అయితే, విశాల్ గన్నిని, వీళ్ళందరినీ పిఎస్ఆర్ రామని, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి జైళ్ళలో పెట్టడం ఏంటి సార్? ఇదంతా కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఎర్రబుక్క రాజ్యాంగం మా మీద ఎక్కడ ప్రయోగం చేస్తారు అని చెప్పి కొంచెం ఆచితూచిగా ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక రెవల్యూషన్ ఏమో స్టార్ట్ అయింది, ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అవసరమైతే నేను అనుకోవడం సహాయ నిరాకరణ కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైనల్ అంటే రఘురామకృష్ణరాజు గారేమో నాకు ఒక అరగంట రా, అప్పుడు నీ ఎట్లా ఉంటుందో తెలుస్తుందని అంటాం, ఆయనేమో నీకు
పడితేనే వీడితే నిజంగా కొట్టామా, కొట్టుంటే ఏం జరిగింది అని అంటాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఇంకా ఎంతకాలం పొడిగిస్తారు ఈ రకంగా? పైగా ఉండిలో సొంత టీడీపీ కార్యకర్త యొక్క అద్దాలు పగలగొట్టడం, అయినా మరి కేసులు పెడతారో లేదో తెలియదు. అసలు ఏం రెడ్ బుక్కో ఏం పిచ్చుకోవాలో, ఇది అసలు ప్రభుత్వమా, ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని అయితే నాకైతే అయ్యా బాబు మీరు కొట్టుకోండి రా బాబు, మీ కార్లు మీరు పగలగొట్టండి, జనం కార్లు పగలగొట్టమాకండి, అంబటి రాంబాబు కారు లేకపోతే ఇల్లు ధ్వంసం చేయటం ఇట్లాంటి చేయకుండా మీరు ఏమన్నా చేసుకోండి, మీ రెడ్ బుక్ మీ మీద పెట్టుకోండి అనే ఫీలింగ్ అయితే నాకు వస్తూ ఉంది శివశంకర్. ఇలా కరెక్టే సార్ మీరు అన్నట్టు. టెక్నికల్ గా ఆయన సునీల్ గారు ఆయన ఎక్స్రేటువంటి ఫోటోలన్నీ కూడా ట్విట్టర్ లో పెడుతూ, అయ్యా ఒకవేళ మీరు చెప్పినట్టు మీదెక్కి ఇంత పెద్ద బలమైన వ్యక్తి కొడితే ఎన్ని బోన్స్ ఇరిగిపోవాలి, మీరు జస్ట్ క్రికెట్ ఆడితేనే కింద పడితేనే ఇలా అయింది కదా, జస్ట్ టెక్నికల్ గా ఆలోచన చేసుకోండి అని చెప్పి ఒక మెసేజ్ పంపించాడు. అంటే ఇప్పటికైనా కూడా మానుకోవయ్యా నువ్వు ఇవన్నీ ఎందుకని. ప్రభుత్వం కూడా ఏంటంటే ఆయన ఏమన్నా ఫైనాన్షియల్ గా ఏమన్నా ఎక్కువ అసిస్టెంట్ చేశారా, లేకపోతే ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా, నేను చెప్పిన అధికారులను శిక్షించాలని లొంగుబాటులో ఉందా, ప్రభుత్వం ఏమన్నా లొంగిపోయిందా ఆయన చెప్పినట్టు చేస్తుందా అనేటువంటిది. లేకపోతే అదేంటి సార్, చిన్న ఒక కేసుకి పక్క రాష్ట్రంకి వెళ్ళేసి పక్క రాష్ట్రంలో కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు బీహార్ మందే కదా ఎన్డీఏది అని, అందరూ న్యాయం ధర్మం పాటిస్తారు కదా, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం మనలాగా ఉండదు కదా, మీ అసోసియేటెడ్ పార్ట్నర్ అయినంత మాత్రాన రెడ్ బుక్ అక్కడ ఉండదు కదా. రైట్, ఏపీ పోలీసులు పరువు అయితే తీశారు బీహార్ వాళ్ళు. అయితే వీళ్ళు ఎంతవరకు కిక్కురు అంటలేదు. చంద్రబాబు గారు ఎగిరి ఇట్లా చేస్తారా డామ్ అనాలి కదా, కనీసం ఎక్కడ స్పందించినట్లే కనపడలేదు. రైట్, రామ్నాథ్ గారు, శివశంకర్ గారు, అలాగే అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.